భారతీయ విజ్ఞాన శాస్త్ర చరిత్రలో క్రీస్తు శకం 6వ శతాబ్దం ఒక స్వర్ణయుగం. ఆ కాలంలో ఖగోళ, గణిత మరియు జ్యోతిష్య శాస్త్రాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి వరాహమిహిరుడు. ఉజ్జయినిలోని విక్రమాదిత్యుని నవరత్నాలలో ఒకరిగా ఆయన ప్రసిద్ధి చెందారు. నేడు మనం ఆధునిక సైన్స్ అని పిలుస్తున్న అనేక అంశాలను ఆయన తన మేధస్సుతో వేల ఏళ్ల క్రితమే వివరించారు. ముఖ్యంగా భూమికి ఉన్న ఆకర్షణ శక్తి గురించి ఆయన చేసిన పరిశోధనలు నేటి సైన్సుకు పునాదులు. వరాహమిహిరుడు రాసిన గ్రంథాలలో పంచసిద్ధాంతిక అత్యంత ముఖ్యమైనది. ఇందులో ఆయన 5 ప్రాచీన ఖగోళ సిద్ధాంతాలను క్రోడీకరించారు. ఆయన పరిశోధనల ప్రకారం ప్రపంచం ఇంకా భూమి బల్లపరుపుగా ఉందనుకుంటున్న కాలంలోనే వరాహమిహిరుడు భూమి గోళాకారంలో ఉందని, అది అంతరిక్షంలో ఏ ఆధారము లేకుండా నిలబడి ఉందని స్పష్టం చేశారు. భూమికి వస్తువులను తనవైపు లాక్కునే స్వభావం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనినే ఆయన కాలంలో గురుత్వాకర్షణకు ప్రాథమిక రూపంగా భావించవచ్చు. వస్తువులు భూమికి అంటుకుని ఉండటానికి, కిందకు పడటానికి కారణం భూమికి ఉన్న అంతర్గత శక్తి అని ఆయన వివరించారు. కేవలం ఫిజిక్స్ మాత్రమే కాదు, భూగర్భ జలాలు ఎక్కడున్నాయో కనుగొనే పద్ధతులను, భూకంపాలు వచ్చే సూచనలను కూడా ఆయన తన బృహత్ సంహితలో శాస్త్రీయంగా వివరించారు. గురుత్వాకర్షణ సిద్ధాంతం అనగానే మనకు 17వ శతాబ్దపు ఐజాక్ న్యూటన్ గుర్తుకొస్తారు. కానీ వరాహమిహిరుడు న్యూటన్ కంటే సుమారు 1100 ఏళ్ల ముందే ఈ సత్యాన్ని ప్రపంచానికి చెప్పారు. న్యూటన్ చేసిన గొప్పతనం ఏమిటంటే ఆయన గురుత్వాకర్షణను గణిత సూత్రంగా మార్చి విశ్వవ్యాప్తంగా అది ఎలా పనిచేస్తుందో నిరూపించారు. అయితే ఆ శక్తి ఉందనే ప్రాథమిక నిజాన్ని వరాహమిహిరుడు ఎప్పుడూ గుర్తించారు. వరాహమిహిరుడు తర్వాత వచ్చిన బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు ఈ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో మరుత్వాకర్షణ అనే పదాన్ని వాడి భూమికి వస్తువులంలాగే శక్తి ఉందని గణితశాస్త్రపరంగా వివరించారు. ఈ జ్ఞానమే కాలక్రమేణా ఇతర దేశాలకు చేరి ఆధునిక సైన్స్కు మూలమైంది. వరాహమిహిరుడు కేవలం ఒక జ్యోతిష్యుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక పరికరాలు లేని కాలంలో కేవలం గణితం మరియు పరిశీలనతో ఆయన విశ్వరహస్యాలను ఛేదించారు. చరిత్రలో మన భారతీయ శాస్త్రవేత్తల కృషిని గుర్తించటం అంటే ఆధునిక సైన్స్ను తక్కువ చేయటం కాదు, మన మూలాలను గౌరవించడం. వరాహమిహిరుడి మేధస్సు నేటికీ మనకు స్ఫూర్తిదాయకం.